ఇండియన్స్ శ్రీ శ్రీ పట్టాభిరాముడి చరిత్రలో ఇది ఒక అపూర్వ ఘట్టం. హిందూ దేవాలయానికి 1,00,000 పువ్వులు సమర్పించిన ముస్లిం సోదరులు దేశానికే ఆదర్శం. వీరు ముస్లిం సోదరులను సన్మానించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ఆలయ చైర్మన్ దేవినేని అవినాష్ గారు, రాముల వారి ప్రసాదాలు తినిపించుకున్న హిందూ ముస్లిం సోదరులు పట్టాభి రాముడికి ధర్మవరం పట్టు వస్త్రాలు నేయించిన ఎమ్మెల్యే అమిలినేని పట్టు వస్త్రాలతో గాంధీ కూడలి నుంచి 1/2 కిలోమీటరు కాలినడకన ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అమిలినేని 1,00,000 పూలు తీసుకువచ్చిన ముస్లిం సోదరులు అడుగడుగునా జన నీరాజనాలతో ఆలయానికి చేరుకున్న పూలు, పట్టు వస్త్రాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయం వద్ద ఓం శాంతి సభ్యులు ఎమ్మెల్యేకి పూలమాల, కిరీటం పెట్టి స్వాగతం పలికారు. అయోధ్య బాలరాముడి ఆలయానికి గంటలు అందించిన రాజేంద్ర నాయుడు పట్టాభి రామాలయానికి గంటను అందించారు. అతి పురాతన పట్టాభి సీతారాముడి పట్టాభి శాఖ మహోత్సవానికి ఆ పట్టాభి రాముడి కోసం ప్రత్యేకంగా ధర్మవరంలో తయారు చేయించిన పట్టు వస్త్రాలు హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ ముస్లిం సోదరులు తీసుకువచ్చిన 1,00,000 పూలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించారు. ఇండియన్స్ ఇండియన్స్ అరే ఇండియన్స్ 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 इंडियंस में इंडियन अरे में इंडियन इंडियंस
ఆ రాముడే మిమ్మల్ని పంపించాడు. మీరంతా సర్వీస్ చేస్తున్నారు. మీ పాలనలో మేమందరూ సురక్షంగా ఉండాలని నేను అదృష్టంగా భావిస్తున్నాను. వద్దమ్మా దేవుడికి నమస్తే అక్క, బాగున్నారా?
అయోధ్య ఎవరైతే పంపించారో గంటలన్నీ ఆ మహానుభావుడే మన రామాలయానికి కూడా గంటలు పంపించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ గంటకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కసారి గంట కొడితే ఓం అని 9 సెకండ్ల వరకు కూడా ఈ గంట శబ్దం వస్తుంది. చాలా పద్ధతిగా ఈ గంటలు తయారు చేయడం జరిగింది. రాజేంద్ర నాయుడు, ఇది బెంగళూరుకు సంబంధించిన రాజేంద్ర నాయుడు గారు ఇది ప్రత్యేకంగా ఈ మన రామాలయానికి, ఎందుకంటే పూర్వం నుంచి ఉన్న దేవాలయం కాబట్టి ఆ దేవాలయంలో ఇది ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా ఆయన ఈ గంటను పంపించడం జరిగింది. జై శ్రీరామ్. అవునా? చాలా సంతోషంగా నేను రావడం నిజంగా ఆశీర్వాదం ఉన్నట్టు.
చదువులో ఈ కళ ఉంటుందని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తర్వాత అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజే చూస్తున్నాం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకానికి నేను పట్టు వస్త్రాలతో మా ప్రాంతమైన కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండాలి, ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మన ప్రాంతం మంచి వర్షాలు రావాలని, అందరూ బాగుండాలని మన శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది. మన ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడో పురాతనమైన దేవాలయం ఈరోజు మనందరం కూడా కొత్త రథం రిపేర్ చేసుకొని కొత్త రథంతో మన రథయాత్రను ప్రారంభించేదానికి పట్టు వస్త్రాలతో రావడం జరిగింది. ఏదేమైనా కూడా నేను ఈరోజు ఈ ప్రాంతానికి పంపించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రాంతంలో నిజంగా ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే ఈరోజు మన ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ మన ప్రాంతంలో ఏదైనా కానీ మంచిని ప్రోత్సహిస్తారు, చెడుని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. ఎప్పుడు కూడా మంచి చేసుకుంటూ పోవాలన్నదే మనందరి తాపత్రయం. ఖచ్చితంగా అదేవిధంగా మన నాయకులు అడుగుజాడల్లో నడిచి ప్రజలకు మంచి చేసేదానికి మనం ముందుకు కదులుతామని ఆశిస్తున్నాం. ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించాను. మన ప్రాంతంలో ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత మనము తీసుకుంటున్నాం, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు, అలాగే ఏదేమైనా కూడా భగవంతుని ఒకటే కోరుకున్నాం. వాళ్ళందరి తరఫున కూడా త్వరగా మా ప్రాంతానికి బీటీపీ నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసి స్వామి శ్రీరాముల వారికి కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా శ్రీరాముల వారు ఖచ్చితంగా మన కోరికను త్వరలో తీరుస్తారని ఆశిస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఇది నాంది మన ప్రాంతంలో ఇది ఇంకా వైభవంగా జరుగుతూ వెళ్ళాలనేదే మన ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరుతుందనేది మన అందరి కోరిక. ఖచ్చితంగా నెరవేరాలని భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు ఎవరైతే మన అయోధ్యలో గంటలు దాత ఎవరైతే ఇచ్చారో అయోధ్య గుడికి అన్ని కూడా గంటలు ఇచ్చాడు ఆయనే. ఆ దాతే ఈరోజు కూడా మన ఈ శ్రీరాముని గుడికి కూడా గంటలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు ఒక సంకల్పం, ఇది పురాతనమైన దేవాలయం, ఖచ్చితంగా ఈ దేవుళ్ళలో భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఇది నేను గంట పంపించాలని సంకల్పం కలగడం కూడా గొప్ప విషయం. ఒక్కసారి ఆ గంట కొడితే ఓం అని 9 సెకండ్లు కూడా వచ్చే రకంగా ఆ గంటని తయారు చేయడం జరిగింది. నిజంగా ఆయనకు కూడా మన ఆలయ కమిటీ, మన ప్రాంత ప్రజల తరఫున కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గ్రామంలో పట్టాభిషేకం ఉత్సవంలో భాగంగా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా భిన్నంగా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి నిజంగా మేము ఈరోజు చెప్పడం ఏమంటే ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గం రావడమే మేము చేసుకున్న పుణ్యంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పుడూ లేనంతగా మాకు ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మేము కానీ ఆ సంతోషంలో 1,00,000 పూలతో తీసుకొస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుని ఎమ్మెల్యే గారు కూడా సంతోషంగా రండి, మాతో పాటు మీరు కలిసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి అని చెప్పడం జరిగింది. నిజంగా మేము ముస్లిం సోదరుల తరఫున ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే భవిష్యత్తులో కూడా కుల మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే గారికి అనుగుణంగా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. చాలా గొప్ప విషయం. 1,00,000 పూలతో మన ముస్లిం సోదరులందరూ కూడా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి దేవాలయం వరకు వచ్చి మన శ్రీరామచంద్రునికి మన పట్టాభిషేకంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో కూడా ముస్లిం సోదరులు ఏ రకంగా మన శ్రీరామ దేవాలయానికి వచ్చినా మనమందరూ కూడా మన మసీద్ అయినా లేదా రంజాన్ కానీ బక్రీద్ కానీ మనందరూ కూడా పాల్గొని మనం
ఇదే రకంగా సంఘీభావం తెలిపితే మనకి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కుల మతాలకు అతీతంగా కూడా మనం కలిసే ఏర్పాటు ఉంటుంది, కదిలి ముందుకు కదిలే పరిస్థితులు ఉంటుందని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఎవరైతే మన ముస్లిం నాయకులు మా నాయకులు ఉన్నారో సమీర్ కావచ్చు, మన షామీర్ కావచ్చు, అందరూ కూడా చర్మాస్ కావచ్చు, అందరూ ఒకరికొకరు తోడై వందల మంది ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి లక్ష పూలతో శ్రీరామునికి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. చాలా మనం అందరం కూడా ఇది గొప్పగా భావించాలి. మనం ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఇక్కడ చేసినామో రాష్ట్రంలోనే దేశంలోనే ఇది ఆదర్శంగా పోవాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీధరబాబు గారు కళ్యాణ దుర్గంలో ఏ రోజైతే అడుగు పెట్టారో ఆ రోజే మా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఆయనకి హిందువులతో పాటు ముస్లిం అంటే కూడా ఎంత అభిమానం అంటే ఆయన వస్తేనే 5,000 మందికి నువ్వేం చేస్తాం లేదు, నేను ఇఫ్తార్ బిందు ఇస్తున్నాను, మీరు 5,000 మంది తక్కువ కాకున్నట్ల ఏం లోటు లేకున్నట్ల ముందుండి నేను ఇఫ్తార్ బిందు ఇస్తున్నాను. ఘనంగా ఉపవాసం ఉంటారు మీరు, పొద్దున్న నుంచి మీరంతా ప్రార్థన చేస్తుంటారు, ఉపవాసం ఉంటారు. మీరు తప్పకుండా విందుకి హాజరయ్యేటట్లా అందరికీ పిలంపియండి అంటే ఆ రోజు అందరూ 5,000 మంది దాదాపు ఆ రంజాన్ టైంలో ఇఫ్తార్ విందు సారిస్తే ఎంతో ఆ రోజుకే మేము చాలా సంతోషపడినాము. ముస్లిం సోదరులు అంటే సార్కి ఎంత అభిమానం అని. ఈ 3 రోజుల కిందట సారు మీరు కూడా పట్టాభిరామస్వామి ఉత్సవంలో పాల్గొనాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము పిల్లప్పటి నుంచి అంటే ఇక్కడ రామస్వామి చాలా పురాతన దేవాలయం ఇది. మేము కూడా చాలా సార్లు వచ్చిపోయినాము. కానీ మాకి హిందూ మామూలుగా పండుగలు వస్తే ఉగాది, దసరా, సంక్రాంతి వస్తే మాకు భోజనాలు పిలుస్తుంటే మేము మా పండుగలకు వాళ్ళు పిలుస్తుంటే ఇంతే తెలుసు. కానీ మాకి ప్రత్యేకంగా ముస్లింలని గౌరవించి సారు దీంట్లో మీరు పెద్ద ఎత్తున పాల్గొని మీరు రాండి, మీరు మా దేవాలయంలో వచ్చి మీరు కూడా ఈ పండుగని ఘనంగా చేయాలని సారు మాకు అవకాశం కల్పించిన దానికి మా జన్మ ధన్యమైంది. ఈరోజు మా ముస్లిం సోదరుల తరఫున మేము సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎక్కడైనా చిన్న కొంతమంది ఆకతాయిలు ఉంటారు, హిందూ ముస్లిం అనేది చిచ్చు పెట్టడానికి. అట్లా వాళ్ళని సార్ ఉండేదా ఈరోజు రూపు మాపినాడు. అట్లా వాళ్ళు ఆ మనసులో కూడా రాకోకున్నట్ల ఈరోజు హిందూ ముస్లింని ఏకం చేసి మాకు కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇంత కన్నుల పండుగగా ఈరోజు ఇది చూసిన దానికి మా జన్మ ధన్యమైంది. ఇందుకోసం మేము ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు పరంపరా. అస్మద్ గురుభ్యో నమః. ఇక్కడ వచ్చిన మహాభక్తులందరికీ కూడా ఈరోజు ఒక పండుగ లాంటి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అనేక సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవం చేస్తున్నప్పటికీ కూడా ఈ బ్రహ్మోత్సవం అంటే నేను తెలిసినట్టు వరకు 74 ప్రాంతం నుంచి కూడా దసరా ఈ రథోత్సవాన్ని చూసి తిలకించాను. ఈ రథోత్సవానికి ఇంతమంది సహకారంతో దీన్ని చాలా గౌరవోత్సవం కూడా విశేషంగా చేశారు. ఇంతవరకు కూడా ఎవరు కూడా దీనిపైన అభివృద్ధి గురించి ఎవరు పంచుకోలేకుండా అయినా ఇప్పుడు చాలా మంది ముందుకొచ్చి ఇంకా ఇతర మతాలు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా సహాయం చేస్తున్నారు. దానికి ముఖ్యంగా మన కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి అమలనేని సురేంద్ర బాబు గారు మరియు వారి అల్లుడైనటువంటి అవినేని వినాష్ గారు ముఖ్యంగా కృషి చేసి ఈ దేవాలయాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో వారు వస్తేనే అనేక దేవాలయంలో కొన్ని చిన్న రిపేర్లన్నీ చేయించి ఈసారి బ్రహ్మోత్సవం నిర్విఘ్నంగా సాంగతాపరంగా సిద్ధంగా జరగాలని మహాసంకల్పంతో చేశారు. వీరందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఇచ్చి మనకు ఉత్తరోత్తర మళ్ళీ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహాయకారంతో భక్త సహకారం కోరుచు ఇటువంటి పట్టాభిరామస్వామి దేవాలయము చాలా పురాతనమైనది. ఈ దేవాలయంలో స్వామివారు భక్తి జ్ఞాన వైరాగ్యాల ప్రత్యేకంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. సుమారుగా నాకు తెలిసినంత వరకు వెలుగొండ రాజులైనటువంటి అచ్యుతదేవరాయల కాలంలో జనమేజయ మహారాజు అనేటువంటి ప్రతిష్ఠ చేసినట్టుగా కళ్యాణపురాజు అనేటువంటి దేవాలయం నిర్మించుగా శాసనాలు అనేక శాసనాలు తెలుస్తున్నాయి. ఈ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేత ముంచిన వచ్చిన భక్తులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించాలని మీ అందరి సభాముఖంగా కోరుచున్నాం. శుభమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సహనా భవతు సహనో భునక్తు సవీర్యం కరవామహే తేజస్వినావధీతమస్తు మా వద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.